చింతామణితో మళ్ళీ చేతులు కలిపిన ప్రభావతి. అసలేం జరగబోతుందో ముందే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. డ్యాన్స్ స్కూల్లోకి పిల్లలందరూ వస్తూ ఉంటే కామాక్షి వాళ్ళని రండి లోపలికి రండి, వెళ్ళండి క్లాస్కి వెళ్ళండి అంటూ రూమ్లోకి తీసుకువెళ్తుంది. కరెక్ట్గా వాళ్ళ వెనకాలే చింతామణి వస్తుంది. ఓ మీరొచ్చారా, రండి రండి కూర్చోండి అని కామాక్షి చింతామణిని సోఫాలో కూర్చోమని చెప్తుంది. అప్పుడు చింతామణి కామాక్షితో మీ ప్రభావతి నాకు 100 చెప్తుంది. ఏంటో మొన్నటికి మొన్న మీనాని ఎట్టు వెళ్ళనివ్వను, ఇంట్లోనే కట్టేస్తాను, చూడు ఆ డెకరేషన్ చేయకుండా ఆపుతానని ఎన్నో పలికింది. తీరా ఏమైంది, ఆ డెకరేషన్ అంతా సక్సెస్ అయ్యి మీనా తన నెత్తి మీద కూర్చోడానికి రెడీ అయింది. ఏంటో ఇప్పుడు ఇంకొకటి తగిలిందంట తెలుసా నీకు అని అడుగుతుంది. అప్పుడు కామాక్షి మీనా మంచి అమ్మాయి, తన పనేదో తను చేసుకుంటుంది, మధ్యలో మీకేమైంది అని అడుగుతుంది. అబ్బా నాకంటే గొప్పదా ఆ మీనా అని అడుగుతుంది చింతామణి. అప్పుడు కామాక్షి నేను చెప్పేది అలా కాదండి, తన పని మీద తనకి ధ్యాస బాగా ఎక్కువ, తన పని కూడా చాలా మంచిగా చేస్తూ ఉంటుంది, దాని విషయం గురించి చెప్పాను నేను అంటుంది కామాక్షి. ఇప్పుడు మీనా చేసే పనికి వాళ్ళ అత్తయ్య గారి దిమ్మ తిరిగిపోతుందని కాలు మీద కాలు వేసుకొని ఫోన్ పట్టుకుంటుంది చింతామణి. ప్రభావతి వచ్చేసరికి చింతామణి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. కానీ ప్రభావతి వచ్చిన విషయం తనకు తెలిసి కూడా కాలు మీద నుంచి కాలు తీయదు. ప్రభావతి అప్పుడు కామాక్షి రా, ఇలా రా, నీళ్ళిద్దు గాని అని చెప్పేసి పిలుస్తుంది కామాక్షిని ప్రభావతి. అదేంటి కామాక్షి, ఎప్పుడు చూడు అండి అండి అంటూ చక్కగా మాట్లాడే మనిషి ఇప్పుడు చూడు నా కళ్ళ ముందే కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంది, అయినా సరే నేను వచ్చినా సరే కాలు మీద నుంచి కాలు తీయలేదు, చూసావా కామాక్షి అని అంటుంది ప్రభావతి. అప్పుడు కామాక్షి మీనా గురించి ఏదో అంటుంది, తన గురించి నెత్తి మీద కూర్చుంది, ఏదో చేస్తుందని ఏదేదో చెప్తుంది, నాకు అదే అర్థం కావట్లేదు అంటుంది కామాక్షి. దాని గురించే ఏదో మాట్లాడడానికి వచ్చినట్టుంది అంటుంది కామాక్షి. అప్పుడు ప్రభావతి నీ గురించి ఏదో చేయడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఆ మీనా గురించి అయితే దాంతో మాట్లాడుకోవాలి కానీ నా దగ్గరికి రావడం ఏంటి, నా దగ్గరికి వచ్చి ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చోవడం ఏంటి, చిచ్చి అంటుంది ప్రభావతి. అప్పుడు ప్రభావతి కోపంతో సరే చింతామణి గారు వెళ్ళి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, నాకు కొంచెం పని ఉంది అంటుంది. మీరు వెళ్ళండి, మీకు పనేముంది అని అంటుంది చింతామణి పొగరుగా. ఊరంతా ఎవరికి కావాల్సిన ఆటలు, ఎవరికి కావాల్సిన డ్యాన్స్ వాళ్ళు చేస్తున్నారు, కానీ మీ ఇంట్లో జరుగుతుంది మాత్రం మీకేమాత్రం పట్టదు ఏంటో అని అంటుంది చింతామణి. అప్పుడు ప్రభావతి నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు ముందది చెప్పు అంటుంది ప్రభావతి. అప్పుడు ప్రభావతి నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు, ముందు ఆ విషయం ఏంటో చెప్పు అని అంటుంది. మీకు ఏ విషయం అర్థం కాదు, ఎప్పుడు చూడండి ఇంట్లో మీ పెత్తనం ఎక్కడిది, ఆ మీనా పెత్తనమేగా నడుస్తుంది అని వెటకారంగా అంటుంది చింతామణి. మీకు ఇంట్లో ఏం జరుగుతుందో అసలు ఏమైనా అర్థమవుతుందా, ఆ మీనా మొన్నటిదాకా పూల వ్యాపారం డెకరేషన్ అంటూ ఉంది, ఇప్పుడు ఏకంగా డ్రైవింగ్ స్కూల్లో పార్ట్నర్ కూడా అయిపోయింది, ఇంకా మీ నెత్తిన తాండవం కాదు మిమ్మల్ని ఇంట్లోంచి తోసేయడమే అవుతుంది చూసుకోండి అని అంటుంది చింతామణి ప్రభావతితో. ఈ ప్రభావతి అంటే ఏమనుకుంటున్నావు, తక్కువ అంచనా వేస్తున్నావా, చూడు ఆ పూల వ్యాపారం అంతా ఏం చేయనివ్వకుండా నేను ఎలా ఆపుతానో, ఇది నా సవాల్, చూసుకో, అది ఖచ్చితంగా పూల వ్యాపారంలో ఖచ్చితంగా పడిపోతుంది, అది నువ్వు కల్లారా చూస్తూ ఉండు, ఈసారి ప్రభావతి ఏంటో నీకే అర్థమవుతుంది అని అంటుంది చింతామణితో ప్రభావతి. మొన్న జరిగిన దానికి నాకు మీ మీదేం నమ్మకం లేదు, ఏమో సవాల్ చేసేస్తారేంటి ఇప్పుడు అని అడుగుతుంది చింతామణి ప్రభావతిని. నేను చెప్పేది నీకు అంత కామెడీగా ఉంటుంది, నీకు అస్సలు అర్థం కాదు, ఈసారి నీకు సవాల్ చేస్తున్నాను చూడు, అది పూల డెకరేషన్ చేయనివ్వకుండా ఆపే బాధ్యత నాది, ఇది నిజంగా సవాల్ అని చెప్పేసి అంటుంది ప్రభావతి. నువ్వు అలా కూర్చుని చూస్తూ ఉండు, ఆ మీనాది పూల డెకరేషన్ అవ్వకుండా నేను చూసుకుంటాను, ఇది నా సవాల్ అంటుంది. అప్పుడు కామాక్షి తన మనసులో ఇదేంటి ప్రభావతిని ఈవిడ ఇలా మాట్లాడేస్తుంది, ప్రభావతి ఏం చేస్తుందో ఏంటో నాకు భయంగా ఉంది, ఆ మీనా ఏం పాపం చేసిందని, అదేదో దాని వ్యాపారం చేసుకుంటుంది, దీని వ్యాపారానికి అడ్డం వస్తుందని చెప్పేసి ఆ మీనాని ఎలాగైనా ప్రభావతిని ఇద్దరిని కలిపి ఏం చేద్దాం అనుకుంటుంది ఇది అని అనుకుంటుంది కామాక్షి మనసులో. అసలు ఈవిడెందుకు సవాల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఇంట్లో కోడలే కదా బయటది కాదు కదా అనుకుంటుంది. అప్పుడు చింతామణి కవర్ చేస్తూ నేను ఏదో ఎదిగిపోతుందని కాదు కానీ నీ మంచికే చెప్తున్నాను, తను ఏం చేస్తుందో ఏంటో, ఆర్డర్ తీసుకుని డెకరేషన్ చేస్తే అంచెలంచెలుగా ఎదిగి నిన్ను తొక్కేస్తుంది, అది నీకు తెలుసు, అది నీకు తెలియాలి కూడా, కాబట్టి ప్లీజ్ నేను చెప్పిన మాట విను,
తన్ని ఎదిగిందంటే నీ కాళ్ళ దగ్గర ఉండదు, నీ నెత్తి మీద ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ప్రభావతికి లేనిపోనివన్నీ నూరిపోస్తుంది చింతామణి. అది మొన్నటిదాకా మీ మీ మీనా ఏం చేసింది, పూలు అమ్ముకునేది, కానీ ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ అంటుంది. రేపొద్దున ఇంకా 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 ఎన్నో చేస్తుంది. అది మీరంతా చూస్తూ కూర్చుంటారా? చెప్పండి చెప్పండి ప్రభావతి గారు అంటుంది. అప్పుడు ప్రభావతి, ఆపండి, నాకు తెలిసి ఏం చేయాలో, నేను చూసుకుంటానని చెప్పాను కదా, నేను చూసుకుంటానని చాలా కోపంగా మాట్లాడుతుంది ప్రభావతి. ఆ తర్వాత మీనా బాలు వాళ్ళ కారులో సుందరిని తీసుకొస్తారు. సుందరి, నేను రాను, నాకు భయంగా ఉంది, అమ్మ నాన్న ఏమంటారో, నన్ను మామూలుగా చంపేస్తారేమో అని భయమేస్తుంది అని అంటుంది. ఏం పర్వాలేదు, మేము ఉన్నాం కదా, మేము మాట్లాడతామని చెప్పేసి సుందరిని ఇంట్లోకి తీసుకువెళ్తారు. నాకు భయంగా ఉంది, నేను రాను అంటే అప్పుడు మీనా, ఏం పర్వాలేదు, ఆయన ఏమైనా బయట వెత్తనా కాదు కదా, మీ నాన్నగారే కదా, ఏం పర్వాలేదు, ఏమనరు, నువ్వు రా అని చెప్పేసి మీనా సుందరిని తీసుకువెళ్తుంది. సుందరి బయట నుంచి రాగానే లోపలికి ఇలా అడుగు పెట్టగానే వాళ్ళ అమ్మ వచ్చి 2 దెబ్బలు వేస్తుంది. నీకు అసలు మనసు ఎలా వచ్చింది, ఇలా ఎందుకు చేసావు అంటూ దెబ్బలు కొడుతుంది. అమ్మ సారీ మా, ఇంక అసలు అలాంటి పనులు ఏం చేయను, ప్లీజ్ అమ్మా, ఏమనుకోకమ్మా, ప్లీజ్ అమ్మ, నన్ను క్షమించమ్మా అంటుంది సుందరి వాళ్ళ అమ్మతో. ఆ తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను క్షమించండి నాన్న అంటే వాళ్ళ నాన్న కూడా, నువ్వు వచ్చావు కదమ్మా అదే సంతోషం అంటాడు వాళ్ళ నాన్న. అప్పుడు బాలు మీనా ఇద్దరు సజెస్ట్ చేస్తారు, ఏముంది, ఇద్దరికి కలిసి మంచిగా మీ ఇద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుకొని, ఇరువైపులా పెద్దవాళ్ళు మాట్లాడుకొని చక్కగా పెళ్లి చేయండి, ఇద్దరికి పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళని చూసి మీరు సంతోషంగా ఉంటారు అంటారు. అప్పుడు సుందరి వాళ్ళ నాన్నగారు, బాలు నువ్వే లేకపోతే, అలాగే మీనా కూడా, మీ ఇద్దరు లేకపోతే అసలు నా పని ఏమైపోయేది, నేనంటూ ఎక్కడ వెతకను, నేను అసలు ఏమైపోవాలి అని అడుగుతాడు. అయ్యో ఏం పర్వాలేదు, మా నాన్నగారు ఫ్రెండ్ అన్నప్పుడు నేను ఆ మాత్రం చూడకుండా ఉంటానా, ఏం పర్వాలేదండి అంటాడు బాలు మీనా. ఆ తర్వాత, ఏం సుందరి హ్యాపీయా అని అడుగుతాడు బాలు. ఎందుకు అలా ముఖం మార్చేస్తావు, నీకు నచ్చిన వాడితోనే కదా నీ పెళ్ళి, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు కదా, హ్యాపీగా ఉండు అంటాడు బాలు సుందరితో. ఆ తర్వాత మీనా సుందరితో, నువ్వు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళతో చెప్పకుండా ఎటు వెళ్ళకు, రోజులు అసలు బాగాలేవు, చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని మర్యాద నీ చేతిలోనే ఉంది, నువ్వు చక్కగా కాపాడుకోవాలి, వాళ్ళు నిన్ను చూసే కదా సంతోషిస్తారు, నువ్వే కదా ఉన్నావు వాళ్ళకి, కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని నువ్వు కూడా హ్యాపీగా ఉండమ్మా అంటుంది. అప్పుడు సుందరి, తప్పకుండా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నేను అసలు వాళ్ళు ఎవరిని బాధ పెట్టను, అమ్మ నన్ను ఏనాడు ఇంకా బాధ పెట్టను అంటుంది సుందరి. ఆ తర్వాత బాలు మీనా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆటోలో పెళ్ళికొడుకు తండ్రి వస్తాడు. వచ్చి లోపలికి వచ్చి కూర్చున్నాక ఇద్దరు మాట్లాడుకుంటారు, ఇరువైపులా సంబంధం కుదుర్చుకుంటారు. ఆ తర్వాత మీనా బాలు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కిచెన్లో ఉన్నప్పుడు ఫస్ట్ మీనాకి, ఆ తర్వాత బాలుకి తుమ్ములు వస్తూ ఉంటాయి. దీంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఇంపార్టెంట్ ప్లీజ్, కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.